ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ముందుకొస్తోంది. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్తలకు వెళ్ళిపోదాం. ఏపీలో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ఇది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉందంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే బాపట్ల, తిరుపతి, విశాఖ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. నెల్లూరులో ప్రెజెంట్ సిచ్యువేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతోంది. ఫెంగల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తుఫాన్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా దీని వేగం అనేది పెరిగిందనే చెప్పాలి. నిన్నటి వరకు కూడా ఒకే ప్రాంతంలో నిలకడగా ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత ముందుకు కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 190 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి 180 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుఫాను పయనిస్తోంది. అయితే ఈ మధ్యాహ్నానికి ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అయితే తీరం దాటే సమయంలో తీరం వెంబడి గాలుల వేగం పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఈ తీరం దాటేటువంటి సమీప ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి మహాబలిపురం, కారైకల్ మధ్యలో ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది. అయితే ముందుగా వాతావరణ శాఖ అంచనాల మేరకు ఇది తీరం దాటే సమయానికి, తీరం దాటిన తర్వాత తమిళనాడుకి సమీపంలో తీరం దాటినప్పటికీ తీరానికి సమాంతరంగా ఏపీ వైపు ఇది పయనించేటువంటి అవకాశం ఉందని ముందుగా భావించినప్పటికీ ఇది దిశ మార్చుకొని తమిళనాడు భూ ఉపరితలంపైనే ఇది తీరం దాటి అక్కడి నుంచి కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనంగా మారి పయనించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది తమిళనాడు, ఆ తర్వాత కర్ణాటకపై ఉండేటువంటి అవకాశం ఉంది. సో చెన్నైకి సమీపంలో అంటే ఏపీ కోస్తాల సమీపంలో ఆనుకుని ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తీరం దాటేటువంటి మహాబలిపురం అంటే చెన్నై, ఈ కడలూరు ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచే కూడా నెల్లూరు జిల్లాలో గడిచినటువంటి 2 రోజులు పెద్దగా వర్షం లేనప్పటికీ నిన్నటి నుంచి కూడా వర్షం అనేది కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. సో కుండపోత వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా ఉండాలని అధికారులు కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ తీరం దాటిన తర్వాత మరొక 24 గంటలు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వణికిపోతోంది. భారీ వర్షాలతో చెన్నై నగరం అంతా అతలాకుతలమైపోతున్న పరిస్థితి. పార్కింగ్ కోసం కార్లు ఏకంగా ఫ్లైఓవర్ ఎక్కే పరిస్థితి ఏర్పడింది. ఎడతెరిపిలేని వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు దాదాపుగా నీట మునిగిపోయాయి. పలు సబ్వేలలో 3 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. తుఫాన్ ధాటితో సబ్వేలు, బీచ్లు, పార్కులను మూసేశారు. పాఠశాలలకు, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. తమిళనాడు, ఏపీని భయపెడుతున్న ఫెంగల్ తుఫాన్ మధ్యాహ్నం మహాబలిపురం, కారైకల్ మధ్య తీరం దాటబోతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికల్ని కొనసాగిస్తున్నారు.